నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే నేను బలరాం ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద కొంచెం అసంతృప్తి సెగ ఎక్కువగా తాగుతోంది టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుని తమ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు కిరణ్ ఓవర్ టు యు బలరాం ఏదైతే ఇటు బీజేపీ ప్రకటించినటువంటి ఓవరాల్గా 86 స్థానాలకు సంబంధించినటువంటి లిస్టులో ఏదైతే ఉందో అసంతృప్తులు కూడా పెరిగిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రకటించినటువంటి గతంలో రెండు సార్లు ప్రకటించినటువంటి 66 స్థానాలతో పాటు నిన్న తాజాగా వెలువడినటువంటి 26 స్థానాల్లో తమ పేరు దక్కలేదని కూడా కొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా ఆశావాహులంతా కూడా అసంతృప్తిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆలంపూర్కు చెందినటువంటి ఆలంపూర్తో పాటు ఇటు నారాయణఖేడ్ అటు జూబ్లీస్కు చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ టికెట్లు దక్కలేదని కూడా వారంతా నిన్న పార్టీ కార్యాలయంలో ధర్నా చేసిన పరిస్థితి కనబడుతుంది. గత కొంతకాలంగా మేము ఆ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ఎందుకు మాకు టికెట్లు కేటాయించలేని వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అంతేకాకుండా అంతకుముందు జరిగినటువంటి ఫస్ట్ లిస్టుతో పాటు రెండో లిస్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో అటు నిజామాబాద్కు సంబంధించినటువంటి అర్బన్ టికెట్ని ఎండల లక్ష్మీనారాయణకు కేటాయించడం పట్ల అక్కడ ఉన్నటువంటి దన్సరి సూర్యనారాయణ గుప్తా ఆ పార్టీ కార్యాలయం పైన కానీ అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి. అంతేకాకుండా వరంగల్ జిల్లా టికెట్కు సంబంధించి వెస్ట్ టికెట్కు సంబంధించి ధర్మారావుకు టికెట్ కేటాయించడం పట్ల ఆ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో రావు పద్మ కూడా తన టికెట్కు సంబంధించి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారో ఆ రోజు రాత్రే వచ్చి పార్టీ కార్యాలయంలో ఎవరైతే పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా కలవడం జరిగింది. పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి సంఘటన కూడా తీవ్ర అసంతృప్తిలో అవుతున్నారు. ఒకానొక సందర్భంలో పార్టీ క్యాడర్ను నమ్ముకున్నటువంటి పార్టీ కాబట్టి ఒకనొక సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కరువయ్యారు. పూర్తి స్థాయిలో అభ్యర్థులు కరువున్న సందర్భంలో అటు ఇతర పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు బీజేపీలో చేరడం పట్ల కూడా కొంత హర్షణీయమైతే వ్యక్తమైందని కూడా చెప్పుకోవచ్చు. అటు వ్యాపారవేత్తలు అయితేనేమి అటు పారిశ్రామికవేత్తలతో పాటు అటు సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు కూడా పార్టీలో చేరడం పట్ల కూడా పార్టీలో కొంత జోష్ నింపిందని కూడా చెప్పుకోవచ్చు. పార్టీ అభ్యర్థులు కూడా చాలా గట్టి అభ్యర్థులను కూడా ఈ 86 స్థానాలకు సంబంధించినటువంటి లిస్టులో రావడం కూడా ఒక గమనార్హం కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ ప్రకటించినటువంటి స్థానాలు 86 స్థానాల్లో దాదాపు 20 మందికి పైగా కొత్త వారికే కేటాయించిందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ స్థానికంగా పట్టున్న నేత కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల సమస్యలు తెలిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికే టికెట్లు కేటాయించిందని కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు మలక్పేటలో జరిగిన ఘటన కానీ షేర్లింగంపల్లికి సంబంధించి వ్యాపారవేత్త యోగానందుకు టికెట్ ఎలా కేటాయిస్తారని డాక్టర్ నరేష్ 2 రోజుల పాటు ఆ పార్టీ కార్యాలయం బయట ఆమరణ నిరాహార దీక్ష చేసిన పరిస్థితి. అంతేకాకుండా అంతకుముందు నిజామాబాద్ టికెట్ ఎండల లక్ష్మీనారాయణకు ఏ విధంగా కేటాయిస్తారని అక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ గుప్తా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అంతేకాకుండా సంగారెడ్డి టికెట్ నిన్న రాజేశ్వర్ దేశపాండేకి టికెట్ కేటాయించడం పట్ల జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తాను కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంతేకాకుండా అంతకుముందు ఇప్పుడు యువ తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి అధ్యక్షుడు కూడా పార్టీ టికెట్ బీజేపీ కేటాయిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భువనగిరికి చెందినటువంటి టికెట్ ఆశిస్తున్న నేత ఎవరైతే ఉన్నారో తాను శ్యామ్ సుందర్ కూడా పార్టీకి దూరంగానే ఉంటూ పార్టీలో ఉంటూనే ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా తాను దూరంగా ఉన్న పరిస్థితి. అంతేకాకుండా కంటోన్మెంట్కు ఇప్పటివరకు అయితే ఆ టికెట్ కేటాయించలేదు. కంటోన్మెంట్కు సంబంధించి ముప్పిడి గోపాల్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తారు. తాను కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేత తను కూడా ఆ పార్టీ ఉస్నాబాద్కు సంబంధించినటువంటి కొత్త శ్రీనివాస్ రెడ్డి కూడా తాను ఇప్పటికే వేరే పార్టీలో చేరిపోయారు. నిన్న జరిగినటువంటి ఉస్నాబాద్ టికెట్కు సంబంధించి చాడ శ్రీనివాస్ రెడ్డికి తన పార్టీ టికెట్ను కేటాయించడం జరిగింది. పూర్తి స్థాయిలో వరంగల్, సంగారెడ్డి, భువనగిరి, కరీంనగర్ కంటోన్మెంట్, ఈ నారాయణఖేడ్, ఆలంపూర్ టికెట్లకు సంబంధించి కొంత అసంతృప్తులు అయితే వ్యక్తమవుతున్నారు. పార్టీ నాయకత్వం కూడా వారితో బుజ్జగింపులు అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ అంతా కాకపోయినా పూర్తి స్థాయిలో ఆ బీజేపీ కూడా అసంతృప్తిలో కొంత ఆశావాహులకు ఎవరైతే ఉన్నారో వాటిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ టికెట్లకు సంబంధించి బీజేపీలో కొంత సహనం అయితే పాటిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ టికెట్లకు సంబంధించి పార్టీ నాయకత్వమే బుజ్జగింపుల పర్వం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. బలరాం. రైట్.